హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేయబోయే ఐటము అరటి పువ్వుతో గారెలు. సో గారెలకు మనం మినపప్పు నానబెట్టుకుందాం. ఇదొక 1 or 2 hours నానాలి. కొంచెం మెంతులు కూడా వేసుకుందాం, ఎందుకంటే మెంతులు చాలా హెల్దీ కదా. ఇగోండి చూసారా అరటి పువ్వులు. నేను ఇప్పుడు ఎలా మినపప్పు నానాక ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వ్యూయర్స్. చాలా చాలా బాగుంటుంది అరటి పువ్వు గారెలు. మీరు టేస్ట్ చేశారో లేదో, నేను ఇది మా అత్తవారింట్లో చాలా చాలా తరచుగా చేసే రెసిపీ. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను మా అత్తవారింటికి వెళ్ళాకే ఈ అరటి పువ్వుతో గారెలు చేస్తారన్న విషయం నాకు తెలీదు. అక్కడ మా ఆడపడుచు గారు చేస్తుంటే చూసి, అబ్బా అరటిపూతో గారెలు చేస్తారా అని ఆశ్చర్యపోయానమాట. సో ఆ రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా వ్యూయర్స్? మనం అరటిపువ్వు గారెలు చేయడానికి ఫస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకొని అందులో మనం అరటిపూలు కొంచెం ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేయాలి. ఇది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇవి ఉడికాక చిన్న పల్స్ ఇచ్చుకోవాలన్నమాట మిక్సీలో మనం, ఎందుకంటే మినపప్పు రుబ్బులో కలుపుకోవాలి మనం. ఫుల్ ఆఫ్ ఐరన్ అండి, చాలా మంచిది. ఈ వింటర్ సీజన్లో మనం తప్పకుండా తింటూ ఉండాలి ఈ అరటి పువ్వు వడలు. ఈ అరటి పువ్వు ఎక్కువ అక్కర్లేదండి, ఒక 3 minutes ఉడికితే చాలు. అంతకన్నా ఉడికించకండి, జస్ట్ 3 minutes ఇస్ ఎనఫ్. ఇప్పుడు ఈ వాటర్ మనం ఉడికించిన అరటి పువ్వుని మనం ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది చిన్న పల్స్ ఇవ్వాలన్నమాట మిక్సీలో. మీకు ఎలాగో చూపిస్తాను. ఇలా వేసుకోండి, జస్ట్ చిన్న పల్స్ ఇచ్చుకోవాలి అంతే. ఇప్పుడు గారెలు వేయడానికి మనం పప్పు ఎలాగా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం అరటి పువ్వు గారెలు కదా చేస్తున్నాము. కొంచెం సాల్ట్ కొంచెం వేయండి, తర్వాత చూసుకుని వేయచ్చు. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఎక్కువ వాటర్ వేసారనుకోండి మళ్ళీ గారెలు రావు. అంతా గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు చూపిస్తాను, అలాగే మీరు చేసుకోండి. చూసారా, మనకి అరటి పువ్వు గారెలు చేయడానికి కావలసిన పదార్థాలు ఇందాక అరటి పువ్వు మీకు చూపించాను కదా, ఇది మిక్సీలో ఇలా చేసుకోవాలి. కొంచెం ఇలా ఉండాలి, మెత్తగా ముద్దలా చేసికండి, బాగుండదు. మినపప్పులో బాగా కలుస్తుంది ఇలాగైతే. కొంచెం వంట సోడా కొంచెం వేసుకుంటే, ఒక చిటికెడు వేసుకుంటే గారెలు ఫ్లఫీగా వస్తాయి. వంట సోడా కూడా మన బాడీకి మంచిదే. మనమేమి వంట సోడా వేసాము నూనె పీల్చేస్తుందని మనమేం భయపడక్కర్లేదు. కొంచెం చిటికెడు వేయాలి. కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం ఉప్పు, ముందు ఉప్పు వేసాను నేను గారెలు రుబ్బినప్పుడు, ఉప్పు వేసాను. కొంచెం సాల్ట్, అల్లం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేయాలి. నేను కొంచెం అంతగా కట్ చేయలేదు. కొంచెం ఆనియన్స్, లిటిల్ ఆనియన్స్. ఇప్పుడు ఎలా అంటే ఈ గారెల మిశ్రమానికి ఈ ముద్దంతా కలిపికండి, కొంచెం వేసుకోవాలి. చూసారా, ఈ మాత్రం వేసుకుంటే చాలు. ఫుల్ ఐరన్ అండి, మన ట్రెడిషనల్ వంట. మా అత్తగారింట్లో రెసిపీ ఇది. ఆనియన్స్ చేత్తోనే వేస్తున్నాను. చేత్తో వేస్తే నేను క్లీన్గా కడుక్కుంటానండి చేతులు, రోజుకు 10 సార్లు. నెక్స్ట్ ఇగో కర్రీ లీవ్స్ అండి, కర్రీ లీవ్స్, లిటిల్ సాల్ట్, అండ్ లిటిల్ సోడా. జస్ట్ వేసామా లేదా. అప్పుడప్పుడు సోడా కూడా బాడీకి ఉండాలండి. నెక్స్ట్ గారెలు.
గారెల పిండి వేసుకొని ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు వీడియో తీస్తూ మీకు చూపించలేకపోతున్నాను. బాగా ఫ్లఫీగా రావాలంటే ఒక 2-3 మినిట్స్ మీరు దాన్ని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి కలపాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. మనకి అరటి చెట్టు అన్నది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అరటి చెట్టులో. సో మనం అరటి చెట్టులో వచ్చే ప్రతిదీ కూడా మనం వంటల్లో వాడుతూ ఉండాలి. చూసారా పిండి ఎంత ఫ్లఫీగా అయిందో. చూడండి, గారెలు రావాలంటే కొంచెం సోడాగుండ పడాలి. మళ్ళీ బాగా మనం ఫ్లఫీగా కలపడంలో ఉందండి. బాగా కలిపితే దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. నేను మీకు వీడియోలో చూపించలేకపోతున్నాను. లైట్గా జీలకర్ర కూడా వేయాలి. ఇప్పుడు గారెలు వేసి చూపిస్తాను మీకు. చూసారా, గారెలు వేయడానికి నూనె వేడయింది. సో ఇప్పుడు మనం చేయి తడుపుకుని ఇలా తీసుకోవాలి గారెలు. నాకు చేత్తోనే వేసేస్తానండి, నాకు అలవాటు. ఇలా చేసుకొని ఇలా వేసేయాలి. మంచి ఫ్లఫీగా వస్తాయి అరటి పువ్వు గారెలు. నేను చెప్పినట్టే అల్లం పచ్చిమిరపకాయలు లేవు ఈరోజు, సో పచ్చిమిరపకాయలు వేయలేదు. జీలకర్ర కూడా మీకు చూపించలేదు. మీరు జీలకర్ర కలుపుకోండి. వీడియోలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను. సేమ్ ఇలాగే చేయండి. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి, ఫైబర్, ఐరన్. వీ హ్యావ్ టు యూటిలైజ్ అవర్ నేచర్. చేత్తోనే హ్యాపీగా ఇలా గారెలు వేసేద్దాం. ప్రాక్టీస్లో మనకు అన్నీ వచ్చేస్తాయి. పూర్వం మన పెద్దలు 1 నిమిషంలోనే రెసిపీకి ఏమేమి కావాలో అన్నీ చెప్పేవారు. చూసారా ఎలా వేగుతున్నాయో. దీన్ని మనం ఏం కదపకూడదు. మీకు వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. చూసారా అరటిపువ్వు గారెలు ఎలా వేగాయో. కొంచెం చూసుకోండి, ఎక్కువసేపే పడుతుంది. మనం కొంచెం అరటిపువ్వు కలిపాం కదా, ఎక్కువసేపే పడుతుంది. అన్ని ఎంత ఫ్లఫీగా వచ్చాయో చూడండి. సేమ్ మనం తినే గారెలాగే వచ్చాయి. సేమ్ ఇలా చేస్తారు కదా, నా రెసిపీ ట్రై చేస్తారు కదా. మరి కామెంట్స్ ఏం పెట్టట్లేదు మీరు. కామెంట్ చేయండి, హౌ ఈజ్ మై రెసిపీ. నేను ఆన్సర్ చేస్తాను మీకు. ఇప్పుడు దిస్ ఈజ్ ఆయిలీ ఫుడ్ కాబట్టి ఇప్పుడు టిష్యూ పేపర్లో మనం నూనెంతా ఇచ్చేసుకోవాలి. చూసుకోండి బాగా ఫ్రై అయ్యా లేదో. కొంచెం ఎక్కువసేపే పడుతుంది. పచ్చి పచ్చిగా తీసేయకండి. అరటి పువ్వు అంతా లోపల వేసాం కదా, బాగా ఉడకాలి. ఇప్పుడు గారెలు రెడీ అయిపోయాయి.